श्री महागणाधिपते नमः, श्री महासरस्वती नमः, श्री అనఘాసీత తత్వదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి రణమిల్లుతూ ఈరోజు ఆస్తిక మహాముని యొక్క తల్లి అయినటువంటి మానసాదేవి యొక్క చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ముందు విభాగంలో మనం చెప్పుకున్నట్టు సర్పాలకి, మానసాదేవికి, జరత్కారు మహర్షికి గల సంబంధాన్ని కూడా స్మరించేటువంటి ప్రయత్నం ఈ యొక్క శీర్షికలో చేద్దాం. కానొకప్పుడు లోకంలో సర్పాల వల్ల ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి క్రమంలో లోకులందరూ కూడా మహర్షి అయినటువంటి కశ్యప ప్రజాపతిని ఆశ్రయిస్తారు. కశ్యప ప్రజాపతి వేదంలో ఉన్నటువంటి మంత్రాల్ని సంకలనం చేసి ఒక మంత్ర భాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ మంత్ర భాగానికి అధిష్టాన దేవతగా మానసాదేవిని సృష్టిస్తారు బ్రహ్మగారు. మానసాదేవి జననం నుండే నిత్య యవ్వనంలో ఉంటుంది. ఆవిడ కొంతకాలం గడిచిన తర్వాత శంకరుని వద్ద శిష్యురాలిగా చేరి 100 దివ్య సంవత్సరాల పాటు శంకరుణ్ణి సేవిస్తుంది. సంతోషించినటువంటి శంకరుడు ఆవిడకు లక్ష్మీ మాయా బీజంతో కూడినటువంటి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించి దాని యొక్క పురస్సరణ విధానాన్ని తెలుపుతారు. అదేవిధంగా సామవేదాన్ని అభ్యసింపజేస్తాడు శంకరుడు. ఆవిడ్ని తపస్సు చేయమని ఆదేశిస్తాడు. దానిలో భాగంగా ఆవిడ పుష్కర క్షేత్రానికి వెళ్ళి 3 యుగాల పాటు కఠినమైనటువంటి తపస్సును ఆశ్రయిస్తుంది, అనగా ఆచరిస్తుంది. దానివల్ల ఆవిడ యొక్క శరీరం శిథిలమయ్యి ఆవిడ యొక్క దేహం వర్ణాంతరాన్ని పొందుతుంది. తపస్సుకి సంతోషించినటువంటి కృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఆవిడ్ని చమత్కారంగా జరత్కారు అనే పేరుతో పిలుస్తాడు. అంతేకాకుండా ఆవిడ్ని ఆయనే పూజించి ఆయన తరువాత శంకరుని చేత పూజింపజేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. వారిని అనుసరించి సర్వదేవతలు జరత్కారుని పూజిస్తారు. కశ్యప ప్రజాపతి యొక్క మానస పుత్రిక కాబట్టి ఈవిడ్ని మానసాదేవి అని నామాంతరం కలిగింది. ఈవిడ్ని కశ్యప ప్రజాపతి జరత్కారు అనేటువంటి మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు. వారిరువురు ఒక సమయంలో మధ్యాహ్నం పూట మానసాదేవి ఒడిలో జరత్కారు మహర్షి శయనించి ఉండగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. అది సంధ్యా సమయం అవుతుంది. సంధ్యని విడిచిపెట్టినటువంటి దోషం తన భర్తకు కలగకూడదు అనేటువంటి ఆలోచనతోటి మహర్షికి నిద్రాభంగాన్ని కలిగిస్తుంది మానసాదేవి. ఆగ్రహించినటువంటి జరత్కారు మహర్షి శపించాలని అనుకుంటాడు. ఇంతలో సూర్య భగవానుడు సంధ్యాదేవితో సహా ప్రత్యక్షమయ్యి ధర్మలోపం కలగకూడదనే నీకు నిద్రాభంగాన్ని కలిగించిందని మానసాదేవి తరపున భయంగాను మహర్షితోటి పలుకుతారు. సూర్య భగవానుడి యొక్క ఉపదేశంతో తన భార్యని శపించడాన్ని విరమించుకుంటాడు. అంతేకాదు సూర్య భగవానుడిని సంధ్యాదేవిని ఆశీర్వదించి పంపుతాడు జరత్కారు మహర్షి. ముందు తాను పలికిన విధంగా తనకి వాగ్దోషం కలగకుండా అయినప్పటికీ తనకి అసత్య దోషం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిన్ను విడిచిపెడుతున్నాను అని పలుకుతాడు మానసాదేవితోటి. మానసాదేవి తాను ఎటువంటి దోషము చేయలేదని, కేవలం నిద్రాభంగాన్ని మాత్రమే కలిగించానని చెబుతారు. ఏం చేయాలో తోచక తన తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతిని, తన దైవమైనటువంటి కృష్ణుణ్ణి, గురువైనటువంటి శంకరుణ్ణి, బ్రహ్మగారిని
స్మరిస్తుంది మానసాదేవి. ఆవిడ స్మరించినంత మాత్రం చేతే వారు ప్రత్యక్షమవుతారు. వారి యొక్క దర్శనాన్ని దిగినటువంటి జరత్కారు మహర్షి ఆశ్చర్యపోతారు. వారి యొక్క ఆగమనానికి గల కారణాన్ని తెలుసుకునే ముందు వారిని సేవించి స్తుతిస్తారు జరత్కారు మహర్షి. బ్రహ్మగారు ముందుగా తన తండ్రి అయినటువంటి నారాయణుని నమస్కరించి ఈ విధంగా పలుకుతారు. మహర్షి, నీవు ఉత్తముడవు. ఎవరైనా సరే వైరాగ్యాన్ని పొంది అపుత్రుడై పుత్ర సంతానం లేకుండా విడిచిపెడితే అతని యొక్క వైరాగ్యము జల్లెడలో పోసినటువంటి నీరులాగా వ్యర్థమైపోతుందని తెలుపుతారు. కాబట్టి ముందు నీ భార్యకు పుత్ర సంతానాన్ని కలిగించమని ఆయన ఆదేశిస్తారు. ఆయన యొక్క ఆదేశాన్ని అనుసరించి మానసాదేవి యొక్క గర్భం మీద తన హస్తంతో స్పృశించినంత మాత్రం చేతే ఆవిడ్ని గర్భవతిగా మారుస్తారు మహర్షి. జరత్కారు మహర్షి ధర్మోపదేశం చేసి, నీవు ఉత్తమ ఇల్లాలివి, సాధ్వివి, నీ వంటి వారిని ఆశ్రయించుకునే ఓర్పు, సహనము, ధర్మము వంటివి వర్ధిల్తున్నాయి అని ఊరడిస్తారు. అయినప్పటికీ మానసాదేవి యొక్క దుఃఖం అనేది తగ్గదు. దానితో మహర్షి సైతము ఆవిడ యొక్క అనురాగంతో తడిసి ముద్దవుతారు. ఆవిడికి, నీకు ఉత్తముడైనటువంటి కుమారుడు కలుగుతాడు, అతడు విష్ణు భక్తుడవుతాడు, 9 కుమారులకు తండ్రి అవుతాడు, పితృదేవతలను సంతోషింపజేస్తాడు అని పలుకుతాడు ఆయన. ఇహ తాను తపస్సుకు బయలుదేరతానని భార్యకి తెలిపి, భార్యని విడువలేక గాఢమైనటువంటి ఆలింగనాన్ని చేసుకుని దుఃఖాన్ని తన జ్ఞానశక్తితోటి దూరం చేసుకుని బయలుదేరతాడు. మానసాదేవి ఆయన బయలుదేరే ముందు ఒక కోరికను కోరుతుంది. తాను స్మరించినంత మాత్రం చేదే ఆయన యొక్క దర్శనాన్ని కలిగేలాగా భర్త దగ్గర నుండి వాగ్దానం తీసుకుంటుంది ఆ తల్లి. ఇరువురు ఒకరినొకరు విడువలేక తమ యొక్క మార్గాన్ని ఎంచుకుని తపస్సుకు చేరుకుంటారు. మనం గమనించినట్లయితే లోకంలో మనుష్యుల యొక్క చేష్టలు కర్మలైతే, దేవతలు, మహర్షులు వారి యొక్క చేష్టలు కర్మలు కాదు. వారి యొక్క చేష్టలు ఎప్పుడూ కూడా లోకహితం కోసమే జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వారు మానసాదేవి శంకరుని యొక్క ఆశ్రయాన్ని పొందుతుంది. ఆ తరువాత కాలంలో జన్మించినటువంటి కుమారుడే ఆస్తిక మహాముని. ఇహ మనం ముందు అనుకున్నట్టు జనమేజయ సర్పయాగాన్ని చేరుకున్నటువంటి ఆస్తిక మహాముని యొక్క కారణం చేతే సర్పయాగం అనేది నిలుస్తుంది. దీనికి ముందుగా దేవతలందరూ కూడా మానసాదేవిని ప్రార్థిస్తారు. మానసాదేవి మనం ముందు అనుకున్నట్టుగానే శివయోగిని. జనమేజయ సర్పయాగంలో సర్పాలను కాపాడింది కాబట్టి ఆవిడ నాగభగిని. ఎటువంటి విషాన్నైనా సరే హరింపజేస్తుంది కాబట్టి ఆవిడకి విషహర అనేటువంటి సిద్ధనామం ఉంది. జరత్కారు మహర్షి యొక్క పత్ని కాబట్టి జరత్కారు ప్రియ అనేటువంటి నామం ఉంది ఆవిడికి. ఈవిడి యొక్క స్మరణ చేత సర్పాల భయం అనేటువంటిది ఉండదు. ఈవిడి యొక్క అర్చన వల్ల ఈవిడికి 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలని ఎవరైతే స్మరిస్తారో వారికి ఎటువంటి సర్పభయం అనేది ఉండదు. వారి యొక్క సంతానమైనటువంటి ఆస్తిక మహాముని యొక్క స్మరణ చేత కూడా సర్పభయం అనేటువంటిది ఉండదు. ఈ విధంగా ముఖానికి క్షేమాన్ని కలిగించేలాగా ఈశ్వరుడు లీలలు చేస్తూ ఉంటారు. ఆ లీలలో భాగమే జరత్కారు మహర్షి మానసాదేవి యొక్క అమృతమైనటువంటి దాంపత్యము. దానిలో ఉద్భవించినటువంటి అమృత బిందువులే మనకి జరత్కారు మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఆస్తిక మహాముని యొక్క
కథామృతం.